అన్నది యాక్చువల్గా చాలా 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 రోజుల క్రితం, చాలా చాలా సంవత్సరాల క్రితం. అంటే నేను ఇంకా అంటే మా నాన్నగారు ఇంకా స్టోరీ రైటర్గా కెరియర్ మొదలు పెడుతున్నప్పుడు డెవలప్ అయిన ఐడియా ఈగ అంటే. అప్పుడు అసలు ఫస్ట్ ఈగ కథ ఏంటంటే, ఒక విలన్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది. విలన్ చాలా చాలా పెద్దోడు, హీరో చాలా చాలా చిన్నోళ్ళు. సినిమా బిగినింగ్లోనే విలన్కి ఏదో విషయంలో కోపం వచ్చి హీరోని అన్యాయంగా అక్రమంగా చంపేస్తాడు. ఆ హీరో ఏగ్గా మళ్ళీ పుడతాడు. అంటే మగధీరాలా కాదు, హీరో ఏగ్గా పుడతాడు. బట్ ఓన్లీ థింగ్ ఈస్, ఈ ఏగకి గత జన్మ జ్ఞాపకాలు ఉంటాయి. ఆ ఏగ ఆ విలన్ తను ఎలా చంపేశాడు, ఎంత దారుణంగా చంపేశాడో ఏగకు తెలుసు. బట్ అది ఏగ మాట్లాడలేదు, ఏగకు బలం లేదు. ఏగకి ఫిజికల్గా ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో మనకి అయ్యే ఉంటాయి. కానీ మనసులో మాత్రం విలన్ని చంపేయాలన్నంత కోరిక ఉంటుంది. ఇప్పుడు విలన్ మీద రివెంజ్ తీర్చుకోవాలి, రివెంజ్ తీర్చుకోవాలని చాలా చాలా కోరికగా ఉంటుంది ఏగ్కి. తనకు అన్యాయం చేసిన విలన్ మీద కక్ష తీర్చుకోవాలని చాలా చాలా కోరికగా ఉంటుంది ఏగ్కి. మరి హీరో కాబట్టి అనుకున్నది సాధించాలి. సో ఎలా సాధించాడు అన్నదే ఈజ్ ద స్టోరీ. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే, ఏగ మనల్ని ఏం చేయగలదు, ఒక హ్యూమన్ బీయింగ్ ఏం చేయగలదు అంటే, ఒక హ్యూమన్ బీయింగ్ వెయిట్లో తీసుకుంటే ఒక 2.5 లక్షల రెట్లు స్ట్రాంగర్ ఒక ఏగ్ కన్నా, లేకపోతే ఇంకో 5 లక్షల రెట్లు బరువు ఎక్కువ ఉంటాడో వాట్ ఎవర్. సో అంత చిన్న ఏగ మనిషి మీద కక్ష తీసుకోవాలంటే చేయగలిగేది ఏంటంటే, మనకు ఉన్నది ఒకటే అంటే, చెవిలో జోరీగా అంటారు కదా, విసిగించగలదు. ఏగ విసిగించగలదు అంతే. సో విసిగించి తన రివెంజ్ ఎలా తీర్చుకున్నది అన్నదే ఈగ స్టోరీ అండి. సో దిస్ అబౌట్ ఈగ. సినిమా గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు నన్ను నమ్మి ఒక చిన్న బాధ్యత అప్పచెప్పారు. చిన్నదంటే ఈగలాగే సైజులో చిన్నదే, కానీ చాలా పెద్ద బాధ్యత యాక్చువల్లీ. సో ఐ విల్ డూ మై 100% సార్. అండ్ దట్స్ వాట్ ఐ కెన్ సే యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు అంతే చెప్పగలను. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన రాజమౌళి గారికి, సురేష్ బాబు గారికి, సాయి గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ కూర్చి మాట్లాడవచ్చు కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సినిమా చేయడానికి. బట్ ఐ స్టిల్ డోంట్ థింక్ దట్ ఎనీవన్ వుడ్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఫీల్స్ ఫర్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఆల్ ఐ కెన్ సే ఇస్ థ్యాంక్ యూ వెరీ మచ్. I said basically I have been watching all films of Mr. Rajamouli from day one. I'm glad that I'm a part of a script which takes a lot of guts, a lot of conviction, and definitely a fantastic vision from a maker like him only to make this film. And I'm even more happy that I received a call one day that he was wanting to cast me in this film. As an actor, I think I have been working for a long time now, worked in different scripts, recently got an inclusion into a fantastic arena called as a Telugu industry through Rakta Charitra. So I didn't expect another fantabulous script and a maker and a banner to be approaching me for a quicker film like this. రాజమౌళి గారు వచ్చి కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉండింది. అంటే వెరీ బాగా కొంచెం సాటిస్ఫాక్షన్ అంటామే. కొన్ని సినిమాలు ఈ పాట ఉంది, బాగుంది, ఇది బాగా ఆడుతుందా, దట్ ఇస్ సాటిస్ఫాక్షన్. దట్ సాటిస్ఫాక్షన్ ఆ కథ విన్నప్పుడు వి గాట్. అండ్ యూఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ న్యూ. ఇది తెలిసి నాకు బయట రాము డైరెక్టర్ ఉన్నారు, మా సన్కి ట్వీట్ చేశాడంట, your father is making ఈగా, he's moved to next generation as a producer అన్నాడంట. He's going one step ahead now as a producer instead of doing just safe movies. But I know that this is an extremely safe film also. We have no doubt about it that it's an experimental film or anything. It's mainstream emotion in the cinema. It will make you laugh, it will make you cry, it will have all the emotions that a mainstream cinema has. కానీ డిఫరెంట్ ప్యాటర్న్లో చెప్తారు.
ఈ ఒక గ్రేట్ టీమ్ని అసెంబుల్ చేశారు. వీ హ్యావ్ కీరవాణి గారు, జేమీ ఫోల్స్, పీట్, అలాంగ్ విత్ సమ్ గ్రేట్ యాక్టర్స్, చంటి, all of them are there together. We'll make a wonderful film and hopefully come out sometime this year.